అందరికీ నమస్కారం అండి. మీకందరికీ దసరా శుభాకాంక్షలు. పండగ బాగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. మీకందరికీ మా ఛానల్కి స్వాగతం. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవల 32వ భాగాన్ని చదువుతున్నాను. రాధ సైగతోటి కృష్ణ చైతన్యకు పద్మజకు ఏకాంతాన్ని కల్పిస్తూ అందరూ ఒక్కొక్కరే లేచి వెళ్ళిపోయారు. విజ్జి, గార్డెన్లో కూర్చుందని రా తల్లి, అక్కడ చల్లగా ఉంటుందేమో అంది రాధ. శేషమ్మ గారు కిచెన్లోకి, మోక్ష దేవుని గదిలోకి, రాధా విజ్జీలతోటి ఆనందభూపతి కూడా లాన్లోకి వెళ్ళిపోయారు. పద్మకి ఏకాంతాన్ని కల్పిస్తూ కృష్ణ అంటూ వెళ్ళి అతని పాదాలు పట్టుకుని బావురుమని ఏడ్చేసింది పద్మ. నేను బతికే ఉన్నాను కదా, ఇంకా ఎందుకీ దుఃఖం అన్నాడు కాళ్ళు వెనక్కి లాక్కుంటూ. అత్తయ్య దయ వల్లనో భగవంతుని కరుణ వల్లనో రాధ తిరిగి రావటం వల్లనో ఇది సాధ్యపడింది. లేకపోతే నాకు జీవితాంతం దుఃఖమే మిగిలేది కదా. రాధలేని రోజున నేను జీవించవంగానే మారిపోతాను అని మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. అదంతా కేవలం నన్ను బెదిరించడానికే చెప్పారు అనుకున్నాను. అది అక్షరాల నిజంగా మారటంతో నేనెంత నరకాన్ని చూశానో తెలుసునా. నా స్వార్థాన్ని ఎంత అసహించుకున్నానో, ఎంత దిగ్గుళ్ళిపోయానో, మిమ్మల్ని ఎలా బతికించుకోవాలో తెలియక ఎంత నలిగిపోయాను. డాడీ కావాలని విజ్జి ఏడుస్తూ ఉంటే దానికి కన్న తండ్రిని దూరం చేసిన నా అమానుషత్వానికి నేనే సిగ్గుపడి ఎంత ఏడ్చానో తెలుసునా. ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు, తెలియదు అంది హృదయ విదారకంగా ఏడుస్తూనే పద్మ. సరే సరే, అదంతా మర్చిపో. రాధ నా ప్రాణం, నా ఊపిరి అని గ్రహించావు కదా. నేను బతకాలి అంటే నా జీవనాధారం రాధ కనుక ఇక నుంచి రాధ విషయంలో జాగ్రత్తగా ఉండు, అదే చాలు అన్నాడు పద్మని దగ్గరకు లాక్కుని కళ్ళను తుడుస్తూ. ఇంకా మీరు చెప్పాలా? ఈ సంగతి బోధపడ్డాకనే వెళ్ళి రాధను తీసుకుని వచ్చాను. నిజానికి రాధ ఎంత మంచిదో, దాని సంస్కారం ఎంత గొప్పదో, దాని వ్యక్తిత్వం ఎంత విశిష్టమైనదో తెలుస్తూ ఉన్న కొద్దీ చాలా దిగ్భ్రాంతి కలుగుతోంది కృష్ణ. నిజానికి రాధ లాంటి మనుషులు నూటికో కోటికో ఒక్కరుంటారేమో కదూ. ఇప్పుడు నేను కూడా రాధని ప్రేమిస్తున్నానంటే మీరు నమ్ముతారా? కన్నీళ్ల మధ్యలో చిరునవ్వుతోటి అంది. వాట్? ఎగిరినంత పని చేశాడు కృష్ణ చైతన్య. నేనే కాదు, సుగుణాల ఖని లాంటి రాధని చూసి ఎవరు ప్రేమించకుండా ఉండగలరు చెప్పండి. ప్రేమ అంటే అదేదో ఆడ మగల మధ్యనే ఉండేటటువంటి ఒకానొక ఆకర్షణగా నాకు తెలుసు. కానీ ప్రేమ అనేది ఈ అనంత విశ్వానికి ఆధారం అని ఇప్పుడే తెలిసింది. మీ డైరీ నాకు ఒక మంచి స్నేహితుడిలా ఉపయోగపడటమే కాదు, చాలా విషయాలు నేర్చుకునేలాగా, అర్థమయ్యేలాగా, నేను మానసికంగా ఎదగడానికి ఒక చేయూతగా మారిపోయింది. మీరు తెలుసుకున్నవి, గ్రహించినవి, ఇంకా అర్థం చేసుకున్నవి చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తోంది. మనిషిగా పుట్టింది తినటానికి, అనుభవించటానికి, నిద్రపోవటానికి, పిల్లల్ని కనటానికి, అద్దం ముందు నిలబడి అందంగా తయారవటానికి మాత్రమే అనుకునే అజ్ఞానాంధకారంలో నుంచి ఇప్పుడే బయటకు వచ్చి ఈ లోకాన్ని ఇప్పుడే కళ్ళు తెరిచి చూస్తూ ఉన్న పసిపాపాయి లాంటి నా మనస్తత్వానికి నిజంగా సిగ్గు వేస్తోంది కృష్ణ అంది పద్మ భర్త మెడ చుట్టూ చేతులు వేస్తూ. మై గాడ్, నువ్వేనా పద్మ ఇదంతా చెబుతూ ఉన్నది? ఆశ్చర్యంగా చూశాడు అతను. నిజంగా నేనే ఇప్పుడే మనిషిగా మారుతూ ఉన్నాను అంది అతని గుండెల్లో ఒదిగిపోతూ. ఆషాఢ మాసం వెళ్ళి శ్రావణ మాసానికి ఆహ్వానం పలుకుతున్నట్టుగా ఉంది ప్రకృతి. 10 రోజుల పాటు అసలు తను మంచం దిగకుండా బెడ్ రెస్ట్ ఇచ్చినటువంటి రాధ అతను పూర్తిగా రికవర్ అయ్యాడు, ఇంకేమీ పర్వాలేదు అని సుచిత్రాదేవి చెప్పాక కృష్ణకు స్వేచ్ఛనిచ్చింది. ఆమె సపర్యలతో, విజ్జి ముద్దు మాటలతో, పద్మ చెప్పే కబుర్లతో, శేషమ్మ గారు చెప్పే మంచి మంచి కథలతో, టైం ప్రకారం ఆహారం ఏర్పాటు చేసి పెట్టే మోక్ష వేడుకోళ్లతోటి, ఆనందభూపతితో చెస్ కాలక్షేపంతో ఈ 10 రోజులు 10 నిమిషాల్లో గడిపేసిన కృష్ణ చైతన్య తన పనులు తను చూసుకుంటూ గుర్రపు కోచ్లో వెళ్ళి వస్తూ మళ్ళీ బిజీగా మారిపోయాడు. అతను లేచాక ఆనందభూపతి తన మందిరానికి వెళ్ళిపోవటంతో శేషమ్మ, మోక్షలు అక్కడికే వెళ్ళి అందరినీ అక్కడికే రమ్మనమని రిక్వెస్ట్ చేశారు. మళ్ళీ అంతా ఆనందభూపతి మందిరంలోనే భోజనం చేశారు. కృష్ణ రాలేకపోతే రాధ క్యారియర్ సర్ది ఇస్తూ ఉంటే పద్మ తీసుకుని వెళ్ళి తను అతనితో పాటే అక్కడే భోజనం చేసి సాయంత్రం అతనితో పాటే ఇంటికి వస్తోంది. పద్మలో వచ్చిన మార్పు అందరికీ నిశ్చింతను, ప్రశాంతతను, ఆనందాన్ని కలిగిస్తున్నాయి. ఇది వరకటి అహము, అతిశయము, అభిజాత్యము, దర్పము, పొగరు అసలు కనిపించటం లేదు. ఆ రోజు పద్మాకృష్ణలు ఇంటికి వచ్చేసరికి 10 దాటిపోయింది టైము.
అప్పుడే టైం చూసుకొని, అరే 10 దాటిపోయిందే. పద్మ, నాన్నగారు నిద్రలో ఉంటారేమో. ఎలాగా? ఆయనతో మాట్లాడితే గాని ఆ స్థలం కొనలేం. టైం లేదు కూడాను. ఆయన మాట్లాడితేనే ఎవరైనా వింటారు. ఆయన పెద్దరికానికి గౌరవాన్ని ఇస్తారు. అది మనది అనిపించుకుని శంకుస్థాపన చేసేయాలి. శాస్త్రి గారి ముహూర్తం ఇంకా 4 రోజులే ఉంది. టెక్స్టైల్ మిల్స్ అక్కడ తెరిస్తేనే బాగుంటుంది అని అంతా అంటున్నారు. నాకు అదే అనిపిస్తోంది కూడాను. వద్దంటే కనీసం 3,000 మంది దాకా ఉద్యోగాలు కల్పించి ఉపాధి నింపాలంటే ఇదో గొప్ప అవకాశం కదూ. రేపు తెల్లవారేసరికి మాటలు అయిపోయి రాతకోతలు రిజిస్ట్రేషన్ జరిగిపోవాలి అంటే నాన్నగారిని నిద్రపోవలసిందేనేమో. తప్పదు. వీరయ్య, గుర్రపు కోచు నాన్నగారి మందిరానికి పోనివ్వు. పద్మ, నువ్విక్కడ దిగేస్తావా లేకపోతే వస్తావా? నేను వచ్చేసరికి లేట్ అయిపోతుంది. నువ్వు భోజనం చేసి పడుకో అన్నాడు కృష్ణ చైతన్య. సరే, నాకు మావయ్య గారితోటి మాట్లాడే పని ఉంది, కానీ నేను రేపు మాట్లాడతానులేండి. మీరు వెళ్ళి మీ అర్జెంట్ వ్యవహారాన్ని చూసుకోండి. ఆ గొడవలు నా బుర్రకెక్కవు అంది పద్మ తన మందిరం దగ్గర దిగిపోయి చెయ్యి బూపుతూ. కాలింగ్ బెల్ మోతక లేచి వెళ్ళి తలుపు తెరిచిన శేషమ్మ గారు కృష్ణను గాబరాగా చూసింది. అంత రాత్రి వస్తే ఏమైందో అనే ఆరాటంతో. నాన్నగారితోటి పనుండి వచ్చానమ్మమ్మ, నువ్వు వెళ్ళి పడుకో. నిద్రపోయారా? తండ్రి గదిలో నీ దగ్గరకు వెళుతూ అడిగాడు. ఇప్పుడే పడుకున్నారు కృష్ణ, ఇంకా నిద్ర పట్టి ఉండదు. టీవీ చూస్తూ ఇప్పటి వరకు మేలుకునే ఉన్నారు అందావిడ ఆవలిస్తూ. తలుపు చప్పున తోస్తే లోపల ఏ పరిస్థితుల్లో ఉంటారో అని అనుమానం వచ్చి తలుపు తట్టి పిలిచాడు, డాడీ అంటూ. తండ్రికి కొత్తగా పెళ్లి జరిగినటువంటి సంగతి హఠాత్తుగా గుర్తుకొచ్చింది కృష్ణకు. ఎస్, కమిన్ అని వినిపించింది ఆనందభూపతి కంఠం. తలుపు తీసే ఉందని అర్థమయ్యి తలుపు తోసుకుంటూ లోపలికి వెళ్ళాడు. టేబుల్ లైట్ వేసి కళ్ళజోడును తీసి పెట్టుకుంటూ రా కృష్ణ అన్నారు సాధారణంగా ఆ గదిలోనికి. అతనికి మోక్ష కనబడలేదు. బాత్రూంలోకి తప్పుకుందా అనుకుంటూ. అమ్మ ఏది డాడీ అన్నాడు వెళ్ళి ఆయన పక్కన కూర్చుంటూ. కొత్తగా అడుగుతున్నావేమిటి? అమ్మ ఇక్కడెందుకుంటుంది? కృష్ణ మందిరంలో ఉంటుంది. మీ అమ్మ సన్యసించి 20 ఏళ్ళు దాటిపోయింది కదా అన్నారాయన. ఆ అమ్మ కాదు డాడీ, నాకు కొత్తగా వచ్చిన తల్లి. మోక్ష నాకు అమ్మే కదా. ఆ అమ్మ గురించి అడుగుతున్నాను అన్నాడు ఆయన్ని అనుమానంగా చూస్తూ. ఓ, ఆవిడ పక్క గదిలో ఉందిలే. ఇంతకీ ఇప్పుడు పని ఏమిటో చెప్పు. ఈ టైంలో వచ్చావంటే ఏదో ఎమర్జెన్సీ అయ్యే ఉంటుందిగా. ఆమె కరెక్ట్ అడిగారు ఆయన. ఎస్, యు ఆర్ కరెక్ట్. కానీ అమ్మ ఆ గదిలో ఎందుకుందో ఒకసారి చెప్పండి. నిన్న కాక మొన్న పెళ్లి చేసుకుని ఈ వేరు పడకలేమిటి? అలకలా అన్నాడు చిత్రంగా చూస్తూ. అలక చిలక ఈ వయస్సులో ఏమిట్రా? అదేమీ లేదులే ఆయన నవ్వేశారు. మరీ లేదు గిరీ లేదు. కమ్ టు ద పాయింట్ ఐ సే. ముందు నాకు ఈ విషయం తేలాలి. తేలటానికి ఏముంది? ఏం లేదు అంటుంటే అయితే నేను వెళ్ళి అమ్మనే నిలదీస్తాను. మై గాడ్, ఏమిట్రా ఇది? వద్దు. అయితే చెప్పండి, అమ్మని ఎందుకు దూరం చేస్తున్నారు? దూరమూ లేదు, చేరిక లేదు. శారీరక అవసరాలు లేక అంటే? అబ్బా, చంపకురా బాబు. నిజం చెప్తారా? వెళ్ళి జ్ఞానాంబికాదేవికి రిపోర్ట్ చేయాలా? మై గుడ్నెస్, నేనే చెప్తున్నానులే, రాద్ధాంతం చేయకు. మీ అందరి ప్రోత్సాహంతో తాడి అయితే కట్టేశాను. కానీ ఏమిటి? సంసారం చేయటం లేదా? మీరు పిలవలేదా? లేక అమ్మ రాలేదా? ఆవిడ తప్పేమీ లేదు. నాకే ఆ అభిప్రాయం కలగలేదు. అంటే మీకేమీ తెలియదని నన్ను నమ్మమంటారా? నాకేమీ తెలియకపోతే మీరెలా వచ్చారా? మరి ఇప్పుడు సమస్య ఏమిటి అని. నేను మీ అమ్మను ప్రేమించాను కనుక ఎంతో ఇష్టపూర్వకంగా సంసారం చేసి మిమ్మల్ని కన్నాను కనుక, నన్ను ఇష్టపడింది కనుక నా మీద పడి రెచ్చగొట్టి తన స్వంతాన్ని చేసుకుంది. ఇప్పుడు మోక్ష విషయంలో ఇష్టం లేదు, కష్టమూ లేదు. కాబట్టి నా శరీరంలో భాగం తప్ప అన్నీ ఇచ్చాను. ఇంతకు తప్ప మరింకేమీ లేదు. మేము భార్యాభర్తలమే. ఇలా ఉండనివ్వు. ఈ వయస్సులో ఇంకేం కావాలరా? నీకు పుణ్యం ఉంటుంది. ఇంకా ఈ సంగతి వదిలి అసలు విషయానికి రా. అంటే అమ్మ జీవితాన్ని నాశనం చేశారా? ఇది భావ్యంగా ఉందా? అసలే ముసలాన్ని కట్టుకుని ఎన్నో కష్టాలు పడి ఏ సుఖ సంతోషాలు తెలియకుండానే 40 ఏళ్ళు బతికేసినటువంటి ఆ ముగ్ధను కన్నెపిల్లను తెలుస్తూ ఉండగా మీరుండి సమర్థులై ఉండి తాళి మాత్రం చాలు తనువుతోటి పనేమిటని ఒంటరితనమే ఆవిడ తలవ్రాత కింద చేస్తారా? ఇదెక్కడి ధర్మం అండి? నాకు ఇంకో తమ్ముడు పుడతాడని
వాడిని మెడిసిన్ చదివించమని వాడు మన పూర్ణ కూతుర్ని పెళ్లాడి పెద్ద డాక్టర్గా వచ్చి పేదసాదలకు మన దివాణాన్ని ఆసుపత్రిగా మార్చి వైద్యం చేసి ప్రాణదానం చేస్తాడని, ఆ విధంగా ప్రజాహిత కార్యక్రమాల్లో నాలాగే వాడు కూడా పేదసాలల పాలిట పెన్నిదిలా మారుతాడని అమ్మ చెప్పింది. మీరేమో మొత్తానికి సన్యసించిన వారిలాగా బాగా మాట్లాడుతున్నారే. ఏమిటిదంతా? నేను మీకు పెళ్లి ఎందుకు చేశాననుకుంటున్నారు? ఆవిడకు ఉపాధి చూపించలేక కాదు కదా అన్నాడు కోపంతో ఎరుపెక్కిన కళ్ళతో రోషంగా అదిరే అధరాలతోటి చివాన్న లేవబోతూ. నా మీద కోప్పడుకురా తండ్రి, మళ్ళీ నాకు పిల్లలు కూడానా? ఈ సంగతి నాకు తెలియదు కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు? అలిగి వెళ్ళిపోక ఇలా కూర్చుని చెప్పు. కొడుకు చెయ్యి పట్టుకుని ప్రాధేయపడ్డారు ఆనందభూపతి. నేను కోప్పడకూడదు అంటే మీరు అమ్మను సంతానవతిని చేయాలి, కానీ కొంచెం గడువు కావాలి. ఎంత? మీకు 80 రావాలా? శ్రావణమాసం రానివరా? మరీ బొత్తిగా శూన్యమాసం కదరా. సరే, మీకు సంక్రాంతి వరకు టైం ఇస్తున్నాను. ఈలోగా నేను శుభవార్తను వినాలి. తమ్ముడు పుడుతున్నాడని నాకు తెలియాలి. ఓకేనా? దజ్జిని చూపించాడు. ఓకే. ఇప్పుడు చెప్పు, నువ్వు వచ్చిన పనేమిటి? కృష్ణ స్థలం గురించి చెప్పి అక్కడ టెక్స్టైల్ మిల్స్ నెలకొల్పాలనే సంగతిని ప్రస్తావించాడు. రేపు ఆ కోటయ్యను రప్పించి ఆ స్థలం కొనేస్తానని, రిజిస్ట్రేషన్ చేయించేస్తానని, నువ్వు మిగిలిన ఏర్పాట్లు చూసుకోమని ప్రోత్సహించారు. ఆ తర్వాత తండ్రి కొడుకులు చాలాసేపు ఏమేం చేయాలి, ఎలా చేయాలి అనే వాటి గురించి డిస్కస్ చేసి దాదాపు 12 అయ్యాక నిద్రలకు ఒరిగారు. మన్నాడు భోజనాలయ్యి రాధ వెళ్ళిపోయాక, మావయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలండి అంది పద్మ. మోక్ష శేషమ్మలు భోజనాలకు కూర్చున్నారు. లోపల ఆనందభూపతి మబ్బు మూసి చల్లని గాలి వీస్తున్నటువంటి పరిసరాలను, ఆహ్లాదంగా మారిన వాతావరణాన్ని గమనిస్తూ లాన్లోనే కూర్చునున్నారు. రా పద్మ, కూర్చో. ఏం మాట్లాడాలి అడిగారు క్యాజువల్గా. అదే పెళ్లి విషయం మావయ్య అంది ఆయన ఎదురుగా కూర్చుంటూ. పెళ్ళా? ఎవరిది? ఆయన ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇంకెవరిది? మన కృష్ణుడిదే అంది నవ్వుతూ. మన కృష్ణుడికి పెళ్ళా? ఆయన అర్థం కానట్టుగా చూశారు. రాధ ఇంకెంతకాలం అలా అవివాహితగా ఉంటుంది? వాళ్ళిద్దరికీ పెళ్లి చేయటం మన బాధ్యత కదూ. ఇన్నాళ్ళు నా అజ్ఞానం వల్ల తాళిలేని ఇల్లాలిగా ఉండిపోయింది. చిన్న కోడలి పోస్టు ఇస్తే సరిపోతుందా మావయ్య? పెళ్లి లేకుండానే పిల్లలు పుడితే అదెంత తలివంపుల పని. మా నాన్నగారు ఇప్పటికీ 4-5 సార్లైనా నాకు ఫోన్ చేసి ఉండుంటారు ముహూర్తం పెట్టించమని. మళ్ళీ సుచిత్రాదేవికి నెలలు నిండిపోతే కన్యాదానం ఎలా చేస్తారు? ఇప్పుడైతే 7వ మాసం వచ్చింది కనుక పెద్ద ఇబ్బందిగా ఉండదేమో. ఈ శ్రావణ మాసంలో మంచి ముహూర్తాలు చాలా ఉన్నాయట. మీరు శాస్త్రిగారిని పిలిచి ముహూర్తాన్ని పెట్టించండి అంది పద్మ పెళ్లికి తన అంగీకారాన్ని స్పష్టంగా తెలియజేస్తూ. ఎంత శుభవార్త చెప్పావు తల్లి, చాలా సంతోషం. ఏది, ఒకసారి నా ఫోను ఇలాగా అందుకో. ముందు కృష్ణకు ఒక మాట చెప్పి, వద్దు మావయ్య, ముహూర్తం పెట్టించాక హఠాత్తుగా నేనే చెప్తాను ఆ ఇద్దరికీ కూడా. అందుకే రాధ వెళ్ళాక ఈ ప్రస్తావనను తెచ్చాను అంది నవ్వుతూ కొంటెగా చూస్తూ. ఓహో, అదా సంగతి. సరే, అలాగే కానివ్వు అని పద్మ తెచ్చి అందించిన ఫోన్ అందుకుంటూ శాస్త్రి గారిని శ్రావణమాసం రాగానే రమ్మనమని చెప్పారు. ఈవేళ శ్రావణమాసం ప్రారంభం కదండి, ఏమిటి విశేషం? నిన్నటితోటి శూన్యమాసం కాస్త వెళ్ళిపోయింది. ఈవేళ శ్రావణ శుద్ధ పాడ్యమి, వెళ్ళి విధియ రాత్రికి వచ్చేస్తోంది అన్నారాయన కుతూహలంగా ప్రశ్నిస్తూ. అయితే వెంటనే బయలుదేరి వచ్చేయండి శాస్త్రి గారు అని ఫోన్ పెట్టేశారాయన. ఆనంద భూపతి పంపించిన కారులో ఆత్రంగా పరిగెత్తుకుంటూ వచ్చారాయన. విషయం విని పరమానంద భక్తుడయ్యాడు. మేము శుక్రవారం ఉదయమే దేవీపురానికి వెళ్ళిపోవాలి. అంటే ఈలోగా రాధాకృష్ణ కళ్యాణం జరిగిపోవాలి. అక్కడ హడావుడికి ముందే ఇక్కడ హడావుడి కాస్త పూర్తయిపోవాలి అంది పద్మ తొందర కల్పిస్తూ ఉండగా ఆమె మాటల్లో. అంత తొందర ఎందుకమ్మా, వచ్చాక చేయకూడదా అన్నారు ఆనంద భూపతి. ఈ వరలక్ష్మి వ్రతం రాధ చేత నేనే చేయిస్తాను మావయ్య. కృష్ణ టెక్స్టైల్ మిల్స్ ప్రారంభానికి వాళ్ళిద్దరూ దంపతులైతే శంకుస్థాపన ఆ ఇద్దరి చేత చేయిస్తాను. వరలక్ష్మి వ్రతం వెళ్ళిన మన్నాడే కదా ముహూర్తం చెప్పిందామె. అయితే ఈవేళ ఆదివారం, ఇక 4 రోజులే టైం ఉంది. మరి బుధవారం చాలా మంచి ముహూర్తం ఉంది, చూడమంటారా అన్నారాయన. 2 రోజులు వ్యవధి సరిపోతుందా అన్నారు విచారంగా చూస్తూ ఆనందభూపతి. చాలు, పెళ్ళిని గోపాలపురంలో నాన్న జరిపిస్తారట. మనం అంతా తరలి వెళ్ళటం, అందరినీ పిలుచుకోవటం,
ఇక్కడ సత్యనారాయణ వ్రతం ఏర్పాట్లు మీరు చూసుకుంటే నగలు పట్టుచీరలు మంగళసూత్రాల సంగతి నేను చూసుకుంటాను. శ్రీనివాస్ అన్నయ్యకి ప్రతాప్ త్రిలోకుల్ని రమ్మనమని ఫోన్ చేయండి. రాజేంద్ర అన్నయ్య ఎలాగో రాలేడు, వాళ్ళింట్లో కార్యక్రమం చూసుకోవాలి కదా అంది పద్మ సంతోషంగా చూస్తూ. తథాస్తు అంటూ శాస్త్రి గారు ముహూర్తం 7:30 గంటలకు దివ్యంగా ఉంది అంటూ చెప్పారు. బుధవారం రాత్రి లక్ష్మీవారం 10ంటికి సత్యనారాయణ వ్రతం. పెళ్లికి రాలేనటువంటి వాళ్లకు శంకుస్థాపన రోజున కానీ వరలక్ష్మీ వ్రతం రోజున కానీ రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం మావయ్య అంది పద్మ. శుభస్య శీఘ్రం. అలాగే కానివ్వు, నీ ముచ్చట ఏది నేను కాదనమ్మా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవడం చాలా గొప్ప తల్లి. నీ కష్టం నేను అర్థం చేసుకోకుండా ఉన్నానని మాత్రం నువ్వు అనుకోవద్దమ్మా. అన్నీ ఇలా కలిసొచ్చాయి అని చెప్పారు విచారంగా చూస్తూ ఆనందభూపతి. కృష్ణ రాధని ఒకసారి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మనమని చెప్పండి అంది పద్మ. ఎందుకు? నొసలు ముడి వేశాడు కృష్ణ చైతన్య. మీ ఇద్దరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలి. ఏమిటో అది? రాధ వస్తే ఇద్దరికీ ఒకేసారి చెప్పేస్తాను అంది ఆ రాత్రి పద్మ. కృష్ణ రాధకి ఫోన్ చేసి పద్మ అంతఃపురానికి రమ్మనమని చెప్పాడు. రాధ రాగానే ఎదురు వెళ్ళి కొత్త పెళ్లి కుమార్తెకు స్వాగతం అంది పద్మ. రాధ చేతులు పట్టుకుని తీసుకుని వచ్చి కృష్ణ పక్కన మంచం మీద కూర్చోబెట్టి పసుపు పెట్టిన శుభరేఖ కృష్ణకు ఇచ్చింది. అది చూసి దిగ్భ్రమగా కళ్ళెత్తి పద్మ వైపు చూశాడు కృష్ణ చైతన్య. టైం లేదు కృష్ణ, మీరు పెళ్లి చేసుకుని దంపతుల్లాగే వెళ్ళాలి రాజేంద్ర అన్నయ్య గారి ఇంటికి. శుక్రవారం పీటల మీద అక్కడ యాగాల్లో ముగ్గురము కూర్చుందాం. రుక్మిణి సత్యల్లా నేను రాధ నీకు 2 వైపులా కూర్చుంటాం. ఇహ ఏ కార్యక్రమం జరిగినా మన ముగ్గురము కూర్చుని చేసుకోవాలి. అది నా ముచ్చట అంది పద్మ కృష్ణను గోముగా చూస్తూ. ఏం రాధా అన్నాడు కృష్ణ చైతన్య కళ్ళెత్తి రాధ వైపు చూస్తూ. అక్క ఏం చెప్పినా ఏం చేసినా అది నాకు శిరోధార్యమే కృష్ణ. ఇక ఈ బతుకు అక్క ఔదార్యం మీద ఆధారపడి ఉంటుంది అంది రాధ చిరునవ్వుతోటి. నీ మొహం రాధ, ఇది నువ్వు నాకు పెట్టినటువంటి భిక్ష. కృష్ణను జీవోత్సవాలను చూశాక నాకు జ్ఞానోదయం అయింది. అందుకే మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా కృష్ణను నీ భర్తగా మార్చాలని, మిగిలిన జీవితం మన ఇద్దరం పంచుకోవాలనేది నాకు అర్థమైనటువంటి విషయం. మావయ్య గారి అభిలాష కూడాను అంది నవ్వుతూ. వీళ్ల మాటలు అన్నీ జరుగుతూ ఉండగా అప్పుడే పైకి వచ్చిన సుచంద్ర ధనుంజయులు అక్కడ ఆగిపోయారు వీళ్ల మాటలను వింటూ. డాడీ మరి నేను అంటూ విజ్జి పిలవటంతో చప్పున వదిలేశాడు కృష్ణ చైతన్య వాళ్ళిద్దరిని. రండి బాబాయ్. పిన్ని, ఇదిగో శుభపత్రిక. వ్యవధి లేదు, అన్నీ గోపాలపురంలో నాన్నగారు ఏర్పాటు చేస్తానని చెప్పారు. మీరు చేయవలసింది కేవలం మీ తరపున ఉన్న బంధువులను పెళ్లికి ఫోన్ చేసి దగ్గర వాళ్లను పిలవటం, దూరాన ఉన్న వాళ్లకు వరలక్ష్మీ వ్రతం సాయంత్రం రిసెప్షన్కి రమ్మనమని చెప్పటమే. బుధవారం ఉదయం 7ంటికి రాధాకృష్ణలను పెళ్లి కొడుకుని కింద పెళ్లి కూతుర్ని కింద చేయటం, 10ంటికి ప్రయాణమై గోపాలపురం వెళ్ళటం. మనం వెళ్ళేసరికి 12 అవుతుంది. భోజనాలు చేసి రెస్ట్ తీసుకోవటం. సాయంత్రం 4ంటికి పల్లకీలో ఊరేగింపుగా 4 వీధులు తిరిగి మండపానికి వెళ్ళటం. అక్కడ ఎదురు సన్నాహం, తర్వాత మంగళ స్నానాలు, పెళ్లి. 10ంటికి విందు. తెల్లవారేసరికి పెళ్లి తంతు పూర్తయి అప్పగింతలు అయిపోతాయి. 7ంటికి అక్కడ బయలుదేరి ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతం అయినాక రాధాకృష్ణల పెళ్లి ఊరేగింపు, రాత్రి రెస్టు, శుక్రవారం ఉదయం దేవీపురం ప్రయాణం. ఇది కార్యక్రమం అంది పద్మ సుచిత్ర ధనుంజయులకు వివరంగా కూర్చోబెట్టి చెప్తూ. వాళ్ళిద్దరూ సంతోషంగా అభినందనలు తెలిపి ధన్యవాదాలు చెప్పుకున్నారు. పద్మకి సెలవు తీసుకున్నారు. రాధాకృష్ణలను పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని చేశాక చూడటానికి 2 కళ్ళు సరిపోక అంతా అదే పనిగా చూస్తూ ఉంటే శేషమ్మ ఎన్నిసార్లు దిష్టి తీసిపోసిందో. మోక్ష వచ్చిన వాళ్ళందరికీ వాయనాలు ఇచ్చి పంపిస్తే స్వర్ణాపూర్ణలు ఆడపడుచులుగా తమ అధికారాన్ని అల్లరితో రంగరించి భర్తలతోటి ఆటలు పట్టిస్తూ ఉంటే, రాధ ఎర్రగా మారిన వదనంతో బిడియపడుతూ ఉంటే, కృష్ణ చైతన్య చిలిపి నవ్వులు చిందిస్తూ ఉంటే, ఆనందభూపతి ఉల్లాసంగా చూస్తూ ఉంటే సుచిత్ర ధనుంజయులు పరమానంద భరితులయ్యారు. అంతా హడావిడే. ప్రసీద ప్రమీలలు కూడా వచ్చేశారు హాస్టల్ నుంచి. వాళ్ళని దించి వెళ్ళి శ్రీనివాస్కి ఆసరాగా మారారు ప్రతాప్ త్రిలోకులు. గోపాలపురంలో దిగాక కృష్ణను పల్లకీలో, రాధాపద్మలను, పూర్ణ స్వర్ణలను, మోక్ష ఆనందభూపతులను మేనాల్లో తీసుకుని వెళ్లారు. వెనక సుచిత్రా ధనుంజయులు శేషమ్మ గారితో కారులో వచ్చారు. అంతా పద్మ చెప్పినట్టుగానే చకచకా జరిగిపోయే. ఎదురు సన్నాహాల్లో మోక్ష ఆనందభూపతులు, సుచిత్రా ధనుంజయులు పొందినటువంటి ఆనందం వర్ణనాతీతం.
తన ద్వితీయ కుమార్తెగా రాధను కృష్ణకిచ్చి చేస్తున్నట్టుగా శుభపత్రిక చదివించాడు భూపాల భూపతి. నగలు పుట్టింటి నుండి ఆభరణాలుగా చీరలతో పాటు పద్మచేత బొట్టు పెట్టి ఇప్పించి తన ఆస్తిని 2 వాటాలుగా మార్చి రాధా పద్మలకు ఆయన ఇస్తూ ఉంటే ఆనందభూపతి ఆశ్చర్యపోయారు. రాధ వద్దన్నా కృష్ణ వద్దన్నా ఆయన వినలేదు. పెళ్లి కానుక అని చెప్పాడు. రాధబెడలో 3 ముళ్ళు వేసి తన చిరకాల వాంఛను నెరవేర్చుకున్నాడు కృష్ణ చైతన్య. ఆ కళ్యాణం ఒక కమనీయ కావ్యంలా జరిగిపోయింది. అన్నీ దగ్గర ఉండి సుచిత్ర ధనుంజయుల చేత చేయించింది పద్మ. ఆ ఇద్దరూ కాళ్ళు కడిగాక తను కూడా కడిగాడు భూపాల భూపతి. ఆ నీళ్లు తన తల మీద జల్లుకుంటూ పద్మకి కూడా చల్లి రాధని కృష్ణకు అప్పగించాడు. రాధా కళ్యాణం వైభవంగా జరిగిపోయింది. శేషమ్మగారి ఆనందం వర్ణనాతీతం. పూర్ణాస్వర్ణలు మోక్షకి రకరకాల పట్టుచీరలు కట్టి నగలతో అలంకరించి తమ స్వంత తల్లిలా అభిమానిస్తూ ఉంటే ఆనందభూపతి ఆవిడను దూరం చేసినందుకు తను చాలా బాధపడ్డారు. అందరిలోనూ ఎంతో ప్రీతిపూర్వకంగా కలిసిపోయిన మోక్షాంబిక అత్తగారి హోదాలో సమస్త లాంఛనాలను అందుకుని మురిసిపోయింది. కూతుళ్ళిద్దరూ, అల్లుళ్ళు, కొడుకు, కోడళ్ళిద్దరూ తనని ఎంతో ఆత్మీయంగా చూస్తూ ఉంటే జ్ఞానాంబికాదేవికి శ్రీకృష్ణ పరమాత్మకు మనస్సులో కృతజ్ఞతలు చెప్పుకునేది మోక్షాంబిక. ఆ పెళ్లికి అందరిలాగానే వచ్చినటువంటి ఐజీ ఆఫ్ పోలీస్ వధూవరులను ఆశీర్వదించారు. తర్వాత ఐజీ గారు కృష్ణ చైతన్యతో పర్సనల్గా 10 నిమిషాలు మాట్లాడారు. కృష్ణ చైతన్య ఎందుకో మొదట చాలా కంగారు పడ్డాడు. తర్వాత ఆయనకు ఏవేవో సూచనలను ఇచ్చాడు. దూరంగా ఉన్న మూలంగా ఆ మాటలు వినపడకపోయినా మొత్తానికి ఏదో దుర్ఘటన జరిగి ఉంటుందని అర్థమై చేసుకున్నారు రాధా పద్మలతో పాటుగా ఆనందభూపతి కూడాను. ఇంటికి వెళ్ళాక కొడుకుని అడగాలని మౌనాన్ని వహించారు ఆనందభూపతి. ఆ రాత్రి అప్పగింతలతోటి పెళ్లితంతు పూర్తయ్యేసరికి 4 అయిపోయింది. కనీసం 2-3 గంటలైనా నిద్రపోమ్మని కృష్ణ చైతన్యను రాధని తన గదికి తీసుకుని వెళ్ళి ఆమెతో కలిసి విజ్జిని పక్కన వేసుకుని పడుకుంది పద్మ. 6 అవుతూ ఉండగానే మోక్షాంబిక వచ్చి లేపేయటంతో లేచి ప్రయాణ సన్నాహాలు చేశారు. కృష్ణాపురం ఎస్టేట్లో దిగాక అక్కడ పూలతోటి తయారైన పుష్పక విమానంలో ఊరేగించి తీసుకుని వచ్చి గృహప్రవేశం సత్యనారాయణ వ్రతాన్ని చేయించారు. ఆ వ్రతం 2 భార్యలతోటి చెరో పక్కన కూర్చోబెట్టుకుని మరీ చేసుకున్నాడు కృష్ణ చైతన్య. ఆ మధ్యాహ్నం విందు తర్వాత 25 ఊళ్ళ నుంచి వచ్చి ఉన్నటువంటి జనానికి భోజనాలను పెట్టి రాధాకృష్ణుల చేత వస్త్రదానాన్ని చేయించారు ఆనందభూపతి. అంతా చల్లగా ఉండమని 1000 నోళ్ల కీర్తించి మరీ వెళ్లారు పేద ప్రజలు. పద్మ చెప్పినట్టుగా వధూవరులుగానే పద్మ విజ్జీలతోటి దేవీపురం వెళ్ళి అక్కడ యాగంలో పీటల మీద కూర్చున్నారు. మోక్షాంబిక, ఆనందభూపతులు, పూర్ణ శ్రీనివాసులు, పద్మ, రాధా కృష్ణలు, స్వర్ణ రాజన్నలు, భానుమతి, మూతులు 5 జంటలు పీటల మీద కూర్చుని లక్ష్మీ గణపతి హోమం, రుద్రయాగం, చండీ హోమం 5 రోజులు నిర్వహించి పూర్ణాహుతిని పూర్తి చేసుకున్నాక ముందు ఆనందభూపతి దంపతులు, మధ్యగా దేవీ విగ్రహంతో స్వర్ణ రాజేంద్రలు, వాళ్ళకి కుడి ఎడమలన కృష్ణ దంపతులు, శ్రీనివాస్ దంపతులు, వెనక మూర్తి దంపతులు గుడిలోకి వస్తూ ఉండగా గిరున తిరుగుతూ ఎగిరి వచ్చినటువంటి పడబోతూ ఉన్న బాంబుని చేత్తో క్యాచ్ చేసి అది వచ్చిన దిక్కుగా విసిరేశాడు కృష్ణ చైతన్య. అంతే, పెద్ద విస్ఫోటంతో 1000 పిడుగులు ఒక్కసారి పడినంత ధ్వనితోటి పేలిపోయి నిప్పురవ్వలు వెదజల్లుతూ గుభిల్లుమని ఆ ప్రాంతం అంతా దద్దరిల్లిపోతూ అక్కడున్నటువంటి కట్టడాలతో పాటుగా మాఫియా గ్యాంగ్ అనుచరులు కూడా వెర్రిగాకలు వేస్తూ పేలి ముక్కలై చెక్కలై పడిపోయారు. కృష్ణ చైతన్య దేవీ విగ్రహాన్ని లాక్కుని సంధించి వదిలిన బాణంలా ఆలయంలో ఉన్న అండర్ గ్రౌండ్లోనికి దూసుకుపోయాడు. అతన్ని అనుసరించి వెళ్లబోయినటువంటి రాహుల్ని రాజేంద్ర ప్రసాద్ ఎదుర్కొన్నాడు గుర్తుపట్టి. అతను జైలు నుంచి మాఫియా గ్యాంగ్ సహాయంతో తప్పించుకుని పరారీ అయ్యాడని చెప్పాడు ఐజీ కృష్ణ చైతన్యకు. అతను దేవీ విగ్రహం కోసం తప్పకుండా అటాక్ చేస్తాడని ఊహించినటువంటి కృష్ణ చైతన్య అండర్ గ్రౌండ్ నిర్మించమని రాఘవేంద్ర భూపతికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ విగ్రహం భూగర్భంలో ఉండటమే రాజేంద్రకు క్షేమం అని అతని సూచన ప్రకారం నిర్మించారు రాఘవేంద్ర భూపతి. పైన గుడి, భూగర్భంలో కింద దేవీ విగ్రహం ఉండేలాగా ప్రతిష్టకు ముందే వచ్చి పడిపోయాడు రాహుల్. విగ్రహం కోసమని ఎవరు ప్రయత్నించినా చావు తప్పని విధంగా ఏర్పాటు చేశారక్కడ. సరిగ్గా ఆ స్థానంలో దాన్ని భద్రపరిచి వచ్చాడు కృష్ణ చైతన్య. రాజేంద్ర భూపతిని నెట్టి వెళ్లబోతూ ఉన్న రాహుల్ని ఆనందభూపతి బలంగా తోసేశారు. కింద పడి చివ్వున లేచిన రాహుల్ పిస్టల్ తీసి పేల్చేశాడు. అది ఆనందభూపతి గుండెల్లో దిగపడుతుంది అనగా కెవ్వున అరుస్తూ వెళ్ళి
భర్తను చుట్టేసింది మోక్షాంబిక. అది రివ్వున వచ్చి ఆమె ఎడమ భాగంలో జబ్బాకి దిగువ భాగంలో గుచ్చుకుంది. తనని బతికించడం కోసం మోక్ష చేసిన పని చూడగానే ఆనంద భూపతి మాన్పడిపోయారు. రాహుల్ మరోసారి కాల్చబోతూ ఉండగా ఎగిరి తన్నాడు కృష్ణ చైతన్య. రాహుల్ చేతిలో రివాల్వర్ జారి కింద పడింది. దాన్ని విజ్జి తీసింది. ఆయుధం లేక కృష్ణ చైతన్యతోటి తలపడటం అసాధ్యమని అండర్ గ్రౌండ్లోకి పరిగెత్తబోయాడు రాహుల్. ఈలోగా జాన్ తదితర గ్యాంగ్ వచ్చి పట్టంతో అక్కడ అంతా దుమ్మి ప్రారంభమైపోయింది. మోక్షను భుజాన వేసుకుని ఓ పక్కగా తీసుకుని వెళ్ళిపోయి ఉపచర్యలను ప్రారంభించారు ఆనంద భూపతి. పద్మ రాధలు చేతికి ఏం దొరికితే వాటితోటి అండర్ గ్రౌండ్లోకి వెళ్లాలనే వాళ్లను అటాక్ చేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరిని చెరో చేతితోటి పట్టుకుని ఇన్నాళ్లకు ఆ కిష్టికాడి పెళ్లాలిద్దరూ నాకు దొరికారు. ఆ విగ్రహం పోతేనే మిమ్మల్ని అమ్ముకున్న బోలెడు డబ్బు సంపాదించగలను. పదండే ముద్దుగుమ్మలు అంటూ ఆ ఇద్దరిని బలవంతంగా ఈడ్చుకుపోతూ ఉంటే ఇద్దరూ చెరో చెయ్యి కసిరీదా కొరికేశారు. కెవ్వుమంటూ వదిలేసిన రాహుల్ని పెడీమని తన్నింది పద్మ. రాహుల్ దొల్లి వెళ్ళి ఓ పోలీస్ కానిస్టేబుల్ మీద పడి తన ఆయుధాన్ని ఊడలాగి పద్మను కాల్చేశాడు, పళ్ళు పటపటా కొరుకుతూ. అది పద్మ గుండెల్లో దిగుతుంది అనగా ఆమెను పక్కకు నెట్టేసింది రాధ మీద పడి. అలా పట్టంతో పద్మకు తగలాల్సినటువంటి గుండు రాధ కుడిభుజానికి తగిలింది. కెవ్వుమంటూ స్పృహను కోల్పోయింది రాధ. పద్మను కాల్చబోతూ కింద పడి దొరికినటువంటి రాధను భుజాన వేసుకుని పద్మను పేల్చేయబోయాడు రాహుల్. ఈలోగా విజయ్ చేతిలో రివాల్వర్ ఢామని పేలింది. 6 సార్లు 6 బుల్లెట్లు ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి రాహుల్ వెనక భాగంలో దూరి గాయపరిచాయి. రాధను వదిలి పెద్ద పెట్టున అరుస్తూ కింద పడి గిలగిలా తన్నుకుని మరణించాడు రాహుల్. అండర్ గ్రౌండ్లోనికి వెళ్లబోయి పేలిపోయాడు జాన్. మిగిలిన మాఫియా గ్యాంగ్ అనుచరుల్ని పోలీసులు పట్టుకున్నారు. పద్మ రాధను ఊళ్ళోకి లాక్కుంది కలవరంగా చూస్తూ. కృష్ణ విజ్జి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని తీసుకున్నాడు ఆశ్చర్యపోతూనే. గండం గడిచినట్టుగా ఆపద నుంచి తప్పించుకుని మర్నాటి ఉదయాన్ని కళ్ళు తెరిచారు రాధ మోక్షలు. పోలీసులు దొరికిపోయినటువంటి మాఫియా గ్యాంగ్ తోటి పోలీస్ స్టేషన్కి వెళుతూ ఉండగా ఆ వాహనాన్ని పేల్చేశారు. ఆనవాళ్లు కూడా మిగలకుండా మాఫియా వాళ్ళు, ఆ గ్యాంగ్ అనుచరులతో పాటు పోలీసులు కూడా ఆ దుర్ఘటనలో బలైపోయారు. దేవీ విగ్రహాన్ని అండర్ గ్రౌండ్లో భూస్థాపితం చేసేశారు రాఘవేంద్ర భూపతి. పైన దేవీ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది నరబలితోటి. అక్కడి కార్యక్రమం అవుతూ ఉండగానే పద్మాంబిక ఇంటికి వెళ్లి జ్ఞానాంబికాదేవిని ప్రార్థించి కుంకుమను తెచ్చి రాధకి మోక్షకు బొట్టు పెట్టాక వాళ్ళిద్దరూ క్షేమంగా కళ్లను తెరిచారు. తన కోసం ప్రాణాలు ధారపోయాలనుకున్న మోక్ష ఆనందభూపతి హృదయాన్ని జయించింది. తనని రక్షించడం కోసం తను గాయపడినటువంటి రాధ పద్మ దృష్టిలో దేవతగా మారిపోయింది. ఒక భయంకరమైనటువంటి విషకుంభం లాంటి వ్యక్తిని కాల్చి చంపినటువంటి విజ్జిని అంతా దిగ్భ్రమగా చూస్తూ ఉండిపోయారు. పులి గడుపున పులే పుట్టిందయ్యా అంటూ ఐజీ గారు కృష్ణ చైతన్యను విజ్జిని ప్రశంసించారు. పద్మ అనుకున్నట్టుగానే వరలక్ష్మి వ్రతం రాధ చేత మోక్షాంబిక చేత స్వర్ణ చేత జరిపించి తను కూడా చేసుకుంది. మర్నాడు 2 భార్యలతో శంకుస్థాపనను చేశాడు కృష్ణ చైతన్య. అతను అనుకున్నట్టుగానే అక్కడ ఒక పెద్ద సంస్థకు ప్రారంభం జరిగింది. వరలక్ష్మి వ్రతం నాటి సాయంత్రం రిసెప్షన్లో ఆనంద భూపతి తన భార్యగా మోక్షాంబికను ఆహుతులకు పరిచయం చేశారు. కృష్ణ చైతన్య తన 2 భార్యలను పరిచయం చేశాడు. గ్రాండ్గా రిసెప్షన్ కూడా పూర్తయింది. పద్మ తను అనుకున్నట్టుగానే ఆ వేడుకను పూర్తి చేసింది. ఆ రాత్రి ఆనంద భూపతికి పాల గ్లాసు ఇచ్చి వెళ్ళబోతున్న మోక్షాంబికను ఆపుతూ ఆ గది తలుపులు మూశారు ఆనంద భూపతి. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది మోక్షాంబిక. సగం పాలు తాగి ఆ గ్లాస్ ఇచ్చిన ఆయన మంచం మీద కూర్చుని దగ్గరకు రమ్మనమని కళ్లతోనే ఆహ్వానించారు ఆమెను. ఆ సగం పాలు తాగి గ్లాస్ టేబుల్ మీద పెట్టి వెళ్ళి ఆయన్ను సమీపించిన మోక్షను బాహువులతో చుట్టేసి మంచం మీదకు లాగేస్తూ చెవి దగ్గర నూరు పెట్టి గుసగుసలాడుతున్నట్టుగా కృష్ణ చైతన్య ఆర్డర్ని వినిపించారు భార్యకు. ఎర్రగా సిగ్గుతో కందిన వదనంతో దోసిట్లో ముఖాన్ని దాచుకున్న మోక్ష ఆత్రంగా అదుముకుని 10 నిమిషాల్లో కన్యగా ఉండిపోయిన ఆవిడను కాంతను చేసి ఘన విజయాన్ని సాధించినట్టుగా గాఢంగా నిట్టూర్చి వెనక్కు వాలారు ఆనందభూపతి. రాధా టెక్స్టైల్ మిల్స్ ఘనంగా ఓ రూపాన్ని దిద్దుకుని ప్రారంభం అయ్యేసరికి 3 మాసాలు గడిచిపోయింది. 3,000 మందికి పైగా అక్కడ ఉద్యోగాలు దొరికి ఉపాధి కల్పించబడింది. దాని ప్రారంభం రోజున కలెక్టర్ గారి సమక్షంలో కృష్ణాపురం ఎస్టేట్ చుట్టుపక్కల 5,000 ఎకరాల భూమిని 2 ఎకరాలుగా కుటుంబానికి సాగు చేసుకుని బతకమని పంచిపెట్టాడు కృష్ణ చైతన్య. అంతా పరమానంద భరితులైపోతూ
వేనోడ కీర్తించారు. ఆనంద భూపతికి మోక్ష గర్భవతి అయిందన్న వార్త శేషమ్మ గారు వినిపించడంతో ఎక్కడ లేనంత ఆనందము కలిగింది. కొడుకు సంపాదిస్తున్న కీర్తి కిరీటాన్ని శిరస్సున ధరించినంత సంతోషంతో హర్ష పులకితులైపోయారాయన. కార్మికులకు కాలనీ నిర్మించడానికి కూడా ప్రయత్నం చేపట్టారు. కోడళ్లను ఇద్దరినీ పిలిచి అన్ని పనులు కృష్ణ ఒక్కడే చూసుకోలేడు కాబట్టి మీ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎండీగా మారి ఆఫీసులో సీట్లో కూర్చుని బాధ్యతలను చక్కబెట్టండి. మరొకరు ఈ ఇంటి అధికారం చేతుల్లోకి తీసుకుని మెయింటైన్ చేయండి. ఇంకా నేను నా భార్యతోటి కొంతకాలం విహారయాత్రకు వెళ్ళొస్తాను. అసలు ప్రపంచం అంటే ఏమిటో ఎరగని మోక్షని 7వ నెల వచ్చే వరకు తిప్పి తీసుకుని వస్తాను. తర్వాత చంటి వెంటలతోటి కుదరదు కదా అన్నారాయన. పద్మారాధలు ముఖాలను చూసుకున్నారు. ఆ 3 నెలలు పగలు బయట కష్టపడి వచ్చే కృష్ణని అలరిస్తూనే గడిపేశారు. పద్మ కబుర్లు చెబుతూ ఉంటే రాధ సేవ చేసేది. ఓ రోజు పద్మతోటి మరో రోజు రాధతోటి గడుపుతూ హాయిగా సంసారాన్ని చేస్తూ ఉన్నాడు కృష్ణ చైతన్య. అసలు కష్టము బాధ్యత అనేది తెలియని ఇద్దరు కోడళ్ళు భయంగా చూస్తూ ఉంటే అన్నీ త్రిలోక్ కానీ ప్రతాప్ కానీ కృష్ణ కానీ చెబుతూ ఉన్నారు. అన్నీ ఆనంద భూపతి ప్రోత్సహించారు. రాధని ఎండీ సీట్లో కూర్చోబెడితే ఇల్లు దిద్దడం, సేవ, ఇంటి మెయింటెనెన్స్ నెత్తి మీద పడతాయి. అధికారం మాట దేవుడెరుగు. ఇంటి సమస్యలు సాల్వ్ చేయడం నా వల్ల కాదు. ఇంటికొచ్చిన అతిథి అభ్యాగతులను ఆదరించడం, పూజించడం, చందాలు, దాన ధర్మాలు, గాడ్ ఆ బాధల బందీ అంతా నేను పడలేను. అదీగాక రాధ బయటకు వెళ్తే దాని అందానికి రక్షణ కూడా కావాలి. దాన్ని ఎవరైనా ఎత్తుకుపోతే నేనేం కావాలి, కృష్ణేం కావాలి. వద్దు బాబు వద్దు. ఆ బాధలు పడడం కంటే ఎండీ సీట్లో నేను కూర్చోటమే మంచిది. కనుక నేనే కృష్ణ బాధ్యతల్లో భాగాన్ని పంచుకుంటాను. ఇంటి అధికారం రాధకివ్వండి అంది పద్మ. ఆనంద భూపతికి కూడా అది నిజమే అనిపించి ఇంటి అధికారం చిన్న కోడలికి, ఆఫీసు వ్యవహారం పెద్ద కోడలికి అప్పగించి భార్యను తీసుకుని విహారయాత్రలకు వెళుతూ విజ్జితోటి తన 4 బిడ్డలను శేషమ్మ గారికి అప్పగించి మరీ వెళ్లారు ఆనంద భూపతి. సరిగ్గా 4 మాసాలు కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు తిరిగినటువంటి మోక్షకి అన్నీ చూపించి ఆమెకు 7వ మాసం వచ్చాక ఇంటికి తీసుకుని వచ్చారు ఆనంద భూపతి. అప్పటికే మోక్ష శ్రీమంతానికి అంతా సిద్ధం చేసి అందరినీ పిలిచి గ్రాండ్గా ఏర్పాట్లు పూర్తి చేసింది రాధ. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించినటువంటి జ్ఞానోదయ నవల 32వ భాగాన్ని చదివానండి. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ కూడా తప్పకుండా కల్పనాదేవి గారికి మాత్రమే చెందుతాయి. వాయిస్ మాత్రమే నాది. నమస్తే.